పిల్లలు, మనము జిఎఫ్ఎల్ఎన్ 75 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మనం 9 రోజులకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్న అక్షరాలను నేర్చుకున్నాం. పడవ, పనస, గంప అనే అక్షరాలను నేర్చుకున్నాం. ఈరోజు మనం వు, ఉడత అంటే వు మరియు త అనే అక్షరాలను నేర్చుకుందాం. 1వ తరగతికి సంబంధించిన 2వ పాఠంలో ఉన్న ఉడత ఉడత ఊచ్ అనే ఆ గేయాన్ని, ఆ పాఠంలో ఉన్న కృత్యాలను చేస్తూ వు మరియు త అక్షరాలతో ఉన్న పదాలను నేర్చుకుందామా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఉడత ఉడత ఊచ్ అనే పాఠంలోనికి వచ్చాము. ఈ పాఠం ద్వారా మనము వు మరియు త అనే అక్షరాలను నేర్చుకోబోతున్నాం. వు మరియు త అనే అక్షరాలను నేర్చుకుంటున్నాం. ముందు చిత్రంలో మీరు గమనించారు కదా, ముందు చిత్రంలో ఏమున్నది? పిల్లలందరూ ఉడతతో పాట పాడుతూ సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఉడతా ఉడతా ఊచ్ అనే పాటని పాడుకుందాం. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళతావూచ్, సంతకు వెళతానూచ్, ఏమిటి తెస్తావూచ్, బెల్లం తెస్తానూచ్, నాకు ఇస్తావా, నేనివ్వను పోపో, మా పాపకిస్తాను. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళతావూచ్. ఓకే పిల్లలు, ఇప్పటివరకు మనం ఉడతా ఉడతా ఊచ్ అనే పాఠానికి సంబంధించిన గేయాన్ని పాడుకున్నాం కదా. ఇప్పుడు మనం కృత్యాల్లోనికి వెళ్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, ముందు చిత్రంలో ఇక్కడ చిత్రంలో సన్నివేశాన్ని చూస్తే ఇక్కడ అనేక ఉడతలు కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5, ఇంచుమించు 5 ఉడతలు, 6 ఉడతలు ఒక చెట్టు మీదకి ఎక్కి ఆ పండ్లను తింటున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు ఇక్కడ గోళీలతో ఆట ఆడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. ఉడత జామ పండును తింటున్నది. ఉడత అనే పదాన్ని గుర్తిద్దాం. ఉడత చేతిలో సంచి ఉంది. సంచి, ఉడత అనే పదాన్ని మనం గుర్తిద్దాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన చిత్రం ఆధారంగా పేరు చెప్పగలరా? ఉడత, ఉడత. ఈ 3 అక్షరాలను మనం అక్షరమాలలో గుర్తిద్దామా? ఓకే పిల్లలు, మనం అక్షరమాలలో వు అనే అక్షరాన్ని గుర్తిస్తున్నాం. వు, డ, త, ఉడత. రాయండి పిల్లలు. వు, డ, త, ఉడత అనే అక్షరాలతో, ఆ 3 అక్షరాలతో ఏర్పడిన పదమే ఉడత. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన కృత్యం ఆధారంగా ప్రతి పాఠంలో ఇస్తున్న కృత్యాన్ని గమనిస్తున్నాం. అక్షరాలకు అంకెలను వరుస క్రమాన్ని ఇచ్చారు కదా. 1వ అక్షరం ఏమిటి పిల్లలు? వు. 2వ అక్షరం డ. 3వ అక్షరం త. 3 అక్షరాలను కలిపి చదివితే ఉడత. 4, 5, 6 అక్షరాలను కలిపి చదివితే పడవ. ఓకే పిల్లలు, ఇక్కడ వు మరియు త అనే అక్షరాలతో మొదలైన వాటి పదాలను మనం చదువుకుందామా? ఇక్కడ వాటి చిత్రాలను కూడా చూస్తున్నాం. ఉల్లి, ఉంగరం, తల, తలుపు. ఈ పదాలను మీరు పలకల మీద రాసి ప్రాక్టీస్ చేయాలి. కింద ఇచ్చిన పదాలను మనం చదివి త అనే అక్షరాన్ని గుర్తిద్దామా? తడ, సంత, సగం, ఉండ, వడ, వంత, సంతసం, తడవడం, గడ, గంత, పంతం, నడపడం. మనం తా అక్షరాలు ఉన్న పదాల్లో తాని గుర్తించాం. పిల్లలు, ఇప్పుడు ఆ 3 అక్షరాలని మనం ఒకసారి పలకలపై దిద్దుదామా? ఈ చుక్కలను కలుపుతూ టెక్స్ట్ బుక్లో ఇంకా రాయని వారు ఎవరైనా ఉంటే రాయండి. మిగతా వారు పలకల మీద ఈ 3 అక్షరాలను రాయటానికి ప్రయత్నించండి. వు, డ,
తా, ఉడత. అదేవిధంగా ఉడత అనే పదాన్ని అందరూ కూడా మీ పలకలపై కూడా రాసి ప్రాక్టీస్ చేయని పిల్లలు. ఉడత. గళ్ళల్లో ఇచ్చిన అక్షరాలతో అర్థవంతమైన పదాలను తయారు చేద్దామా? చూడండి పిల్లలు. ఉడత, ఉడత. పనస, గంప. పదాలను మనం తయారు చేశాం. పిల్లలు, ఇక్కడ మీరు ఉడత చిత్రాన్ని చూస్తున్నారు కదా. ఈ చుక్కలను కలిపి మీరు కూడా ఉడత చిత్రాన్ని అందంగా రంగులు దిద్దండి. పేరు రాయండి. వు డ త, ఉడత. తర్వాత మనం వర్క్ బుక్లో సాధన పత్రాల్లో ఉన్న ఈ అక్షరాలతో కూడిన కుర్చీలను కూడా మనం చేద్దాము. ఇప్పుడు మనం వర్క్ బుక్లో ఉడతా ఉడతా ఉచ్చు అనే పాఠంలో భాగంగా సాధన పత్రాల కృత్యాలు చేద్దాము. ముందుగా ఇక్కడ చిలుక బొమ్మను, చిలుక చిత్రాన్ని ఇచ్చారు. ఆ చిలుక చిత్రానికి చక్కని రంగులు వేయండి పిల్లలు. కింద ఇచ్చిన చిత్రాల్లో ఉడతలపై అక్షరాలు ఉన్నట్లుగా గమనిస్తున్నాం కదా. ఆ అక్షరాలు కలిగిన చెట్ల మీదకే ఆ ఉడతల్ని పంపుదాం. చూడండి, మొదటి చెట్టు పేరు ఊ. ఊ అనే అక్షరం కలిగిన ఉడతలని ఊ అనే చెట్టు మీదకి పంపుదాం. ఊ ఊ. తర్వాత డా. డా అనే అక్షరం కలిగిన ఉడతలని డా అనే చెట్టు మీదకి పంపుదాం. డా. చివరిగా తా అనే అక్షరాలు కలిగిన ఉడతల్ని తా అనే చెట్టు మీదకి పంపుదాం. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన చిత్రాల పేర్లలో ఉన్న మొదటి అక్షరానికి మనం 0 చుట్టి గుర్తించి పక్కన ఉన్న గళ్ళల్లో రాద్దాం. మొదటిది ఉడతలో వు, రెండవది డబ్బా డా, తలుపు తా. అంటే వు డా తా, ఉడత. చూశారు కదా పిల్లలు. ఇక్కడ ఇచ్చిన ఉడత అనే 3 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగును వేయండి. ఊ అనే అక్షరానికి నేను నలుపు రంగు, తా అనే అక్షరానికి ఎర్ర రంగు, డా అనే అక్షరానికి నీలం రంగు వేయటం గమనించారా? మీరు కూడా అదేవిధంగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగును కేటాయించి వేయండి. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన చిత్రాలకు వాటి పేర్లతో మనం జత చేద్దాం. మొదటిది ఉడత, ఉడత. రెండవది పనస, పనస. మూడవది గంప, గంప. పిల్లలు, ఇక్కడ మనం ఉడతను చూస్తున్నాం కదా. ఆ ఉడత చెట్టు మీదకి వెళ్ళటానికి చూస్తుంది. ఆ ఉడత చెట్టు మీదకి వెళ్ళటానికి ఉడత అని పేరు కలిగిన దారిలో ఆ ఉడతకు మనం దారిని చూపిద్దాం. ఉడత, 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 ఉడత. ఈ విధంగా చదువుతూ మనం ఉడతను చెట్టు దగ్గరికి చేర్చాం. పిల్లలు, కింద ఇచ్చిన పదాల్లో వేరుగా ఉన్న పదాన్ని గుర్తిద్దాం. ఉడత, ఉడత, ఉడత. కానీ ఈ పదాన్ని చూడండి, ఉండ. వేరుగా ఉన్న పదాన్ని గుర్తించి ఆ పేరును రాయండి. ఉండ. వడ, వడ, వడ. కానీ వడ. కానీ ఈ పదాన్ని చూడండి పిల్లలు, గడ అని ఉంది. గడ. వేరుగా ఉన్న పదాన్ని రాశాం. గడప. కానీ ఈ 3 పదాలు చూడండి, పడవ, పడవ, పడవ. అంటే గడప అనే పదం ఇక్కడ వేరుగా ఉంది. గడప. పిల్లలు, అదేవిధంగా కింద ఇచ్చిన టేబుల్లో 2 వైపులా కూడా ఒకే పదం ఉన్న గళ్ళలకు రంగులు వేద్దాం. ఉడత. ఇక్కడ కూడా చూడండి, ఉడత. అదేవిధంగా వంత. వంత అనే పదం అటువైపు కూడా ఉన్నది గమనించండి పిల్లలు. వంత. దానికి కూడా ఒకే రకమైన రంగును మనం వేయాలి. పిల్లలు, ఇక్కడ ఇచ్చిన పదాలను చూస్తూ కింద ఇచ్చిన గీతల్లో కూడా అవే పదాలను చదువుతూ రాయండి. మొదటిది ఉడత, రెండవది తడవ. పిల్లలు, తా అనే అక్షరాన్ని రాసేటప్పుడు
మనం ఈ విధంగా గుర్తించాలి. తా 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 ఈ విధంగా తా అనే అక్షరాన్ని రాయాలి. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాల ఆధారంగా వాటి పేర్లను ఈ గళ్ళల్లో రాద్దామా? మొదటి చిత్రంలో ఉన్న వారెవరు? ఉడత, వు డ త ఉడత. రెండో చిత్రం పేరు పడవ, ప డ వ పడవ. తర్వాత కృత్యంలోనికి వెళ్దాం. కింద ఇచ్చిన చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తిద్దామా? ఇక్కడ 3 పడవలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉడత వేరుగా ఉన్నది. ఉడత. ఇక్కడ ఇచ్చిన చిత్రాల్లో 3 గంపలు ఉన్నాయి, కానీ పనస వేరుగా ఉన్నది. పనస. ఇక్కడ 3 పనస ఉన్నాయి, కానీ గంప వేరుగా ఉన్నది. గంప అని రాయాలి. పిల్లలు మీరు కూడా ఈ పదాలను పలకలపై రాయండి. మొదట ఇచ్చిన అక్షరంతో దాని వెనుక ఉన్న అక్షరాలను కలిపి రాద్దామా? త డ వ. మరలా మొదటి అక్షరాన్ని మొదటే రాయాలి. త ప న. తడవడం. అదేవిధంగా ఇక్కడ కూడా మొదటి అక్షరం వా, వడ, వనం. ఈ విధంగా రాయాలి. అదేవిధంగా కింద ఇచ్చిన చిత్రాల ఆధారంగా గళ్ళను పూర్తి చేద్దాం పిల్లలు, ఖాళీలను. ఇక్కడ ఉన్న చిత్రం పేరు ఉడత. ఉడత చెట్టుపై ఉంది. మామిడి పండ్లు గంపలో ఉన్నాయి. గంప. పిల్లలు ఈ గళ్ళల్లో ఇచ్చిన అక్షరాలతో అర్థవంతమైన పదాలను మనం రాద్దామా? ముందుగా ప, పనస, పడవ, గంప, ఉడత, వంగ, గంగ, సంత, నగ, నస. ఏ పదాలను మీరు కూడా పలకల మీద రాసి ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఇచ్చిన పదాల ఆధారంగా కింద ఇచ్చిన గీతల్లో కూడా అవే పదాలను చదువుతూ రాయండి. మొదటి పదం తండ, రెండో పదం సంత, మూడో పదం సంతసం. పిల్లలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అక్షరాలను ఒకసారి రాద్దామా? ప డ వ పడవ, న స పనస, గం ప గంప, వు డ త. ఈ అక్షరాలను మనం నేర్చుకున్నాం. వీటితో అర్థవంతమైన పదాలను రాద్దామా? పడవ, పనస, గంప, ఉడత, వంగ, వడ, నగ, సంత. పిల్లలు ఈ పదాలను మీరు కూడా పలకల మీద రాసి ప్రాక్టీస్ చేయండి. పిల్లలు ఈ యొక్క పాఠం ద్వారా నేర్చుకున్న అక్షరాలను మరొకసారి మనం చూద్దామా? మొదటిగా
ఉల్లి, ఉంగరం, తల, తలుపు. పిల్లలు పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న అక్షరాలతో ఏర్పడిన పదాలను మనం ఏ ఏ పదాలు నేర్చుకున్నాం ఒకసారి పలకల మీద అర్థమా? పడవ, పనస, గంప, ఉడత, వడ, వంగ, గంగ, సంత. ఓకే పిల్లలు, ఈ పదాలను మీరు కూడా పలకల మీద రాసి ప్రాక్టీస్ చేయండి.